హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు నాకు ఆఫీస్ హాలిడే. అందుకనే దొండకాయ ఫ్రై అండ్ టొమాటో రసం చేద్దామని థింక్ చేశాను ఫస్ట్ చికెన్ ఏమైనా అని. బట్ ఎప్పుడు రొటీనే అవుతుందని ఈసారి దొండకాయ ఫ్రై అండ్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టొమాటో రసం మన బాడీకి ఎంతో మంచిదని టొమాటో రసం చేద్దామని ఫిక్స్ అయ్యాననమాట. సో, ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా? దొండకాయ ఫ్రై కోసం నేనొక హాఫ్ కేజీ దొండకాయలైతే తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని శుభ్రం చేసుకుందాము. సో, మీకొక ట్రిక్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, చాలా మంది ఆనియన్స్ కట్ చేసుకొని, దొండకాయ కట్ చేసుకొని, ఆ తర్వాత కర్రీ కోసం వెళ్తారు. నేనలా కాదు. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేసి, ఆయిల్‌లో వేసేసి, అవి ఫ్రై అయ్యే టైంలోపు నేను దొండకాయలు కట్ చేసేస్తాను. ఇలా అయితే వర్కింగ్ విమెన్‌కి ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. చాలా మందేంటంటే, ఇంట్లో ఉండేవాళ్ళు ఎలా చేస్తారు, ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. దొండకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. అన్నీ దగ్గర పెట్టుకొని చేసేంత వరకు చాలా టైం టేకింగ్. ఇలా అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. నేను మీకు చూపిస్తాను. మీరు కూడా చూడండి. ఫస్ట్ ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుంటాను ఫ్రైలోకి. తాలింపు వేసుకుందాము. ఇవి కూడా ఒకసారి పీల్ తీసిన తర్వాత క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్‌గా ఉంటుంది. ఇలాంటి లేయర్స్ అన్నీ కూడా నేను తీసేస్తాను. నాకంత నచ్చదు. సో, ఆ లేయర్స్ అన్నీ తీసేసి కర్రీ చేస్తే త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదా! అండ్ ఇది కూడా. అసలు బయటికి వెళ్దామంటే సమ్మర్ కదా! ఎక్కడికి వెళ్ళాలన్నా ఎండలకి చాలా భయమేస్తుంది. ఇంట్లో ఉంటే ఏసీలోనే ఉండాల్సొస్తుంది. బయటికి వెళ్దామంటే ఎండలు. ఏదైనా ప్రాబ్లమే అయితుంది. అండ్ నాకు కొంచెం కోల్డ్ ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి వాయిస్ బాలేకుంటే. చూడండి. 2 ఆనియన్స్ నీట్‌గా కట్ చేసుకోవాలి ఇప్పుడు. చూడండి. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము. ఇలా సన్నగా కనిపిస్తుంది కదా! అండ్ ఇందులో 4-5 మిర్చీస్. ఎందుకంటే బెండకాయ కర్రీస్‌లో కారం ఎక్కువ వేయడం కన్నా మిర్చీస్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి. ఒక 5 మిర్చీస్ తీసుకున్నాను. ఇవి ఎలా కట్ చేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. అడ్డంగా కట్ చేసినా, నిలువుగా కట్ చేసినా. బట్ చిన్న పిల్లలు ఉంటే మాత్రం నిలువుగా కట్ చేసుకొని 2 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చిన్నగా తరిగితే గనక వాళ్ళు తినేటప్పుడు మిర్చి నమిలేస్తే కనుక ప్రాబ్లమ్. మళ్ళీ మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు దొండకాయలు కూడా కట్ చేసేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు. సో, నేను ఆల్రెడీ ఆయిల్ కొంచెం బయటకు తీసాను. అది ఆయిల్ ఇందులో పోసుకుందాము. ఒక 2 స్పూన్స్. ఎండ కదా! సో, ఎక్కువ మనం ఆయిల్ కూడా యూజ్ చేయొద్దు. అందుకే నేను 2 స్పూన్సే యూజ్ చేస్తున్నాను. నాకిప్పుడే అర్థమవుతుంది. ఇంతకుముందు ఎప్పుడు ఈ కష్టాలు లేవు కదా! చూడండి ఆయిల్ వేడెక్కింది కదా! ఇందులో ఒక 1 స్పూను పోపు దినుసులు వేసుకుంటున్నాను. అండ్ చూడండి కరివేపాకు కూడా నేను వాష్ చేసుకున్నాను. ఆయిల్ తక్కువ. సో, నేను కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకుంటాను. ఎందుకంటే మొత్తం అలా వేసేస్తే ఎవ్వరు తినరు. అదే కట్ చేసి వేసామనుకోండి చక్కగా ముద్దతో కలిపి తినేస్తారు.
ఇప్పుడు దీంట్లో తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, సో మీకు కనిపిస్తుంది కదా. చిటికెడు పసుపు అండ్ దీంట్లోనే సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. 1 స్పూన్ సాల్ట్ వేసేస్తాను నేను. ఇవి ఇలా మగ్గుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం దొండకాయ కట్ చేయడం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అన్ని తొడిమలు తీసేసుకుంటే కట్ చేయడం ఫాస్ట్ అయిపోద్ది, లేదంటే వీటి దగ్గరే ఆగిపోవాల్సి వస్తుంది. వర్కింగ్ ఉమెన్ కి నాకు తెలిసి ఈ టిప్స్ అయితే యూజ్ అవుతాయి. ఎందుకంటే అన్నీ మేనేజ్ చేసుకోవాలి, వంట చేసుకోవాలి అండ్ రెడీ అవ్వాలి. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే వాళ్ళకి స్కూల్ కి పంపించాలి రెడీ చేసి, వాళ్ళకి స్నాక్స్, టిఫిన్స్, లంచ్. సో కొంచెం హెక్టిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నా డైలీ లైఫ్ స్టైల్ చూసుకుంటే నేను మార్నింగ్ లేచి ఫస్ట్ కుక్కర్లో రైస్ పెట్టేస్తాను. సో దాని పని చేసుకుంటూ పోతుంది. ఆ తర్వాత కుకింగ్. సో ఇదే ఏ వెజిటేబుల్ కర్రీ తీసుకున్నా కూడా ఫస్ట్ ఆనియన్ కట్ చేయడము, అవి ఉడికేలోపు ఈ వెజ్జీస్ ఇలా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవడము. ఏదైనా సరే లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది, చక్కగా ఉడుకుతుంది. ఫస్ట్ పెద్ద ఫ్లేమ్ అయితే ఎప్పటికైనా కర్రీ మాడిపోతుంది, ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. చూడండి తొడిమలు తీస్తాయి కదా, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. సో ఇవి నేను నిలువుగా కట్ చేసుకుంటా. అన్ని నిలువుగానే కట్ చేసుకుంటా. ఎలా కట్ చేసి తిన్నా అదే కర్రీ కదండి. మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే మెయిన్ ఈ వీడియోని ఒక్కసారి ఛానల్ చెక్ చేసి వీడియోస్ అన్ని చూడండి. బాగుంది, నచ్చింది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా మీరు నా నుంచి ఏ కంటెంట్ కోరుకుంటున్నారో అది ఒకసారి నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తే అటువంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంత సమ్మర్లో కూడా నాకు కోల్డ్ చేస్తుందంటే అంత ఫన్నీగా నిజంగా. అండ్ నా డైలీ లైఫ్ స్టైల్ చెప్పాలనుకున్నాను కదా. సో మార్నింగ్ లేచి టకటక ఇలా వంటలు కంప్లీట్ చేసేసి, నాకు 7:50 to 7:55కే బస్సు ఉంటుంది. ఆ బస్ని క్యాచ్ చేయాలి. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఎంతైనా కొంచెం కష్టమే అవుతుంది. బట్ నాకైతే మా మదర్ వచ్చిన తర్వాత తను చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అసలు నాకు యూట్యూబ్ గురించి విన్నప్పుడు అయితే ఏం తెలీదు. ఎలా వీడియోస్ అప్లోడ్ చేస్తారా, థంబ్నెయిల్స్ ఎలా ఇస్తారా అనేది ఆలోచించగానే వదిలేసేదాన్ని. కానీ
అంత పట్టించుకునేదాన్ని కాదు. బట్ నేను చేయాల్సి వచ్చినప్పుడు దీని రిలేటెడ్ ఎన్ని వీడియోస్ చూడాలో అన్ని వీడియోస్ కూడా చూసేస్తున్నాను. మీరే చెప్పాలి ఎంత అప్డేట్ అవుతుందా అనేది. సో ఆల్మోస్ట్ అయిపోతుంది. మీకు ఆనియన్స్ చూపిస్తాను ఏ విధంగా అవుతుంది అనేది, ఉడికిపోతుంది అనేది. ఎక్కడా కూడా కర్రీ మాడకుండా చూసుకోవాలి. మాడు వాసన వస్తే అసలు ఇంట్లో ఎవ్వరు కనీసం చూడని కూడా చూడరు దాని వైపు. కొంతమంది కుక్కర్లో చేస్తారు కర్రీస్, భలే ఉంటాయి. కానీ నాకు అసలు రాదు కుక్కర్లో చేయడం ఎట్లా అనేది. ముందు నుంచి ఇదే ప్రాక్టీస్ కాబట్టి ఇట్లనే చేస్తున్నాను. కొంచెం టైంలో కర్రీ బాగుండాలి, టైం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఈ ప్రాసెస్ ట్రై చేయొచ్చు. అంటే కొంతమంది కర్రీ చేసే విధానం బట్టి కూడా టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఎంత హడావిడి ఉన్నా కూడా కాన్సన్ట్రేటెడ్ గా చేయాలి. ఏ స్టెప్ లో ఏ ఇంగ్రీడియంట్ యూజ్ చేయాలి, యాడ్ చేయాలి అన్నది తెలుసుంటే కర్రీ ఆటోమేటిక్ గా బాగుంటుంది. వెజిటేబుల్స్ ని కూడా బాగా వాష్ చేసుకోవాలి. దీంట్లో చూడండి ఎంత చెత్త, ఎంత ముందు అసలు నేను 3 times వాష్ చేస్తే గానీ పోలేదు. అండ్ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. చూద్దాం. ఇంకా 4 ఉన్నాయి. దీని తర్వాత టమాటా చారు, నా ఫేవరెట్. సమ్మర్ లో అయితే టమాటా చారు చాలా మంచిది హెల్త్ కి. మా ఊర్ల సైడ్ అయితే టమాటా చారు, పచ్చి పులుసు ఇవన్నీ చేసుకొని గ్లాస్ లో పోసుకొని తాగుతారు కూడా. ఎండకి మంచిది, ఎండవేళ మంచిది అని. బట్ నేను ఎప్పుడు అంత ట్రై చేయలేదు. ఎందుకంటే చింతపండు కూడా ఎక్కువ కన్జంప్షన్, అది డేంజర్ అనమాట. చింతపండు అంత మంచిది కాదు కంపేర్ టు లెమన్. లెమన్ బెటర్ కానీ చింతపండు అనేది యూసేజ్ నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను. సో డన్ అనమాట. చూడండి, ఇది కట్ అయ్యేలోపు ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి కదా. సో ఇక్కడ మనం కొంత టైం అనేది తగ్గించవచ్చు. అమ్మయ్య అయిపోయింది కదా. మళ్ళీ దీన్నే శుభ్రంగా కడిగి ఇందులోనే ముక్కలు వేసుకుందాము. కొంతమంది బాగా పిండి పిండి తిప్పి చేసి ఆ గుజ్జంతా తీసేసి కర్రీ వండుతారు. దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఇందులో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మన బాడీలోకి రావాలంటే ఇలా వండితేనే కరెక్ట్. అలా మొత్తం పిండేస్తే అందులో ఉన్న మనకి అంతా పోతుంది కదా. చూడండి, చూపిస్తాను ఎంత చక్కగా మగ్గిపోయిందో ఆనియన్. ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నా. సారీ. సో ఓకే అనుకుంటా. ఓకే, చూడండి చక్కగా మగ్గిపోయాయి. దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి.
కనిపిస్తుంది కదా. సో కొంచెం కారం, ఇదంతా గలీజ్గా ఉందని చూసాను, తర్వాత అంతా క్లీన్ చేస్తానండి. ఇది నేను ఊర్లో పట్టించిన కారం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది, అందుకే తక్కువగా వేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కదా, సరిపోతుంది. అండ్ క్వాంటిటీస్ అనేవి నన్ను అడిగితే ఎప్పుడు ఎక్కువగా మెన్షన్ చేయొద్దు అనుకుంటాను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఉప్పు తక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఇలా నానా రకాలుగా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా క్వాంటిటీస్ అనేది మెన్షన్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. బట్ ప్రొసీజర్ అనేది కరెక్ట్ ఉండాలి. అండ్ ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నీ వేస్తున్నాను. దీన్ని గంటతో తిప్పడం కన్నా కూడా ఇలా చేస్తే మంచిగా కలిసిపోతుంది. చూడండి, ఓకే కదా, ఫైన్. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. అదే కింద నుంచి పైదాకా ఆనియన్స్ అన్ని కలవాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. ఇది చూడండి, చక్కగా కలిసిపోయింది. అండ్ వీటిని లో ఫ్లేమ్ లో చక్కగా మగ్గించుకుంటూ ఉంటే కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్ లో ఉప్పు అడ్జస్ట్మెంట్ చెక్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను టమాటా రసం కోసం 5 టమాటోస్, చూడండి చిన్న చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఏం లేవు. సో 5 టమాటోస్ తీసుకున్నాను. అండ్ 2 మిర్చీస్, ఇవి ఫస్ట్ వాష్ చేసుకుంటాను. అయిపోయింది కదా, కుక్కర్ లో దీన్ని ఉడకపెట్టుకోవాలి. కుక్కర్ లైట్ గా వాష్ చేసుకున్నాము. ఏదైనా వండే ముందు కొంచెం ఇలా పైన వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కనిపించిన డస్ట్ అంతా వీటి మీద ఉంటాయి కాబట్టి. మనం నడుస్తూ ఉన్నా కూడా డస్ట్ అనేది క్రియేట్ అవుతుంది మన కాళ్ళలో నుంచి. సో చిన్నపిల్లలకి మంచిది కాదు కదా. అండ్ ఇదైతే పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ ఆనియన్స్, సారీ టొమాటోస్, ఒక 4 పీసెస్ చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ప్రెషర్ పెడుతున్నాం, ప్రెషర్ కుక్కర్ లో వేస్తున్నాం కాబట్టి టొమాటోస్ అన్ని బాగానే ఉడికిపోతాయి. ఇది ఒక 3-4 మెంబర్స్కి ఈ క్వాంటిటీ. ఇంతకన్నా ఎక్కువ ఉంటే మీరు కొంచెం ఎక్కువ టొమాటోస్ యూజ్ చేయొచ్చు. సమ్మర్లో ఫ్రైస్ కన్నా కూడా ఇలా పులుసులే ఎక్కువ తినాలనిపిస్తుంది. కానీ మా ఆయనకు మాత్రం ఏ సీజన్ ఉన్నా కూడా ఫ్రై 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 అనే అంటారు. సో తన కోసం కూడా ఫ్రై చేయాల్సి వచ్చింది. అండ్ 2 మిర్చీస్ కూడా తీసుకున్నాం కదా. అమ్మా సో 2 మిర్చీస్ కూడా వేసేసాము. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, కొంచెం చింతపండు వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. పసుపు వేసాను. అండ్
దీంట్లో అయితే నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నా, కొంచెం రాక్ సాల్ట్. కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. అండ్ కారం, కొంచెమే కారం యాడ్ చేస్తున్నాను, లైట్గా అంటే అంతకు మించి ఎక్కువ వేయకూడదు, కడుపులో మండిపోతుంది మళ్ళీ. ఉప్పు, కారం, పసుపు అండ్ చింతపండు. చూడండి, చింతపండు కూడా నేను కొంచెమే తీసుకున్నాను. చూడండి, చింతపండు కూడా నేను కొంచెమే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్. మరి వాటరీగా చేసుకున్నా కూడా టేస్ట్ ఉండదు. సో లైట్ గా తగినంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేద్దాం. దొండకాయ ఫ్రై కూడా మనకి ఉడికిపోతుంది. మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. కనిపిస్తుంది కదా. చూడండి, దొండకాయ ఎగురు కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా పప్పు గుత్తితో మనం స్మాష్ చేసుకుని దీన్ని డైరెక్ట్గా తాలింపు వేసి పక్కన పెట్టి తాలింపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక తిరుగుమాత గింజలు యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకోవాలి. ఇవి లైట్గా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. టమాటో రసం యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం మెంతి పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది. అండ్ టేస్ట్ ఎలా ఉందో చూడాలి. అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.